హాయ్ అండి. నేను మీ సహజారెడ్డి. ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఆ, వర్షాలు పడుతున్నాయి అయినా కూడా డ్యూటీలకు వెళ్ళాలి, పిల్లల్ని పంపించాలి. సో డ్యూటీలు అంటే గుర్తుకొచ్చింది, మనం చేసే జాబ్స్ ఏదైతే ఉందో ఇప్పుడున్న సిచ్యువేషన్లో భారీ భర్తలు చేసినా సరిపోవట్లేదు. సో మనం ఇద్దరం వర్క్ చేసినా కూడా మళ్ళీ కాంప్రమైజ్ లైఫ్. ఏంటంటే ఏది కావాలన్నా కాంప్రమైజ్ అవుతున్నాం, ఎందుకంటే వచ్చే శాలరీ సరిపోవట్లేదు. పార్ట్ టైంకి ఏదైనా టేకప్ చేద్దామా అంటే టైం సెట్ అవ్వట్లేదు. జాబ్కి వెళ్ళి వచ్చేసరికి సరిపోతుంది, వచ్చి ఇంట్లో చేసుకునేసరికి సరిపోతుంది. సో అయినా ఈ ఎలా మరి కాంప్రమైజ్ లైఫ్ ఎంతకాలం? మనకంటూ ఒక చిన్న ఇల్లు, కారు, పిల్లలు వెల్ సెటిల్ అయ్యి ఉండేంత లైఫ్ మనం కావాలనేసి మనం కోరుకుంటాము. సో దానికి టైం సెట్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు బాగా గమనించండి, జాబ్ చేయండి, కానీ కొంత టైం మీకోసం మీరు పెట్టండి. ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేయండి. ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్ నుంచే వచ్చాను. నేను ఇప్పుడు చేసే వర్క్లు ఏమేమైతే ఉన్నాయో అన్నీ మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఎన్ని వర్క్లు చేస్తాననేది. ఏదో వర్క్ అండి, ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే మనకు దాంట్లోంచి మంచి ఇన్కమ్ వస్తుంది. మనము కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. మన పిల్లల భవిష్యత్తు చక్కదిద్దిన వాళ్ళం అవుతాము. సో నేనేమంటున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి కొంచెం మంచి వర్క్ చేసుకుంటూ దాంట్లోంచి ప్యాసివ్ ఇన్కమ్ కోసం మీరు కొంత ప్లాన్ చేస్తే మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. శాలరీతో పాటు ఈ ప్యాసివ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. పిల్లలకు చాలా చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా కావాలంటే నేను ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఏం చేయొచ్చు అనేది నేను మీకు సజెషన్ ఇస్తాను. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.